పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 28వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 29వ అధ్యాయం చదువుకున్నాం. యోబు ఇంకోసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడిగల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణము గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధులలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిన పడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్నవారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయను. గుడ్డివారికి నేను కనులైతిని, కుంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా నుంటిని. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టితిని. వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగవేసితిని. అప్పుడు నేనిట్లా అనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును. మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తరువాత వారు మారుమాట పలకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చెయ్యరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలలో రాజువలను దుఃఖించు వారిని ఓదార్చువాని వలెను నేనుంటిని. ఇంతటితో యోబు గ్రంథము 29వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యోబు గ్రంథము 30వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.